హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చామదుంపల ఫ్రై జిగురు లేకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. చాలామందికి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా చామదుంపల ఫ్రై అనేది. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడైతే నేను స్టవ్ మీద బాండి పెట్టుకుని 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి అనేది వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి స్మెల్ అనేది యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. విడిగా నేను కారం అది కూడా ఏమీ యాడ్ చేయను, మధ్యలో ఎండుమిర్చి ఒకటి యాడ్ చేస్తాను అన్నమాట. సో దానికి సరిపడగా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఉడికించి పక్కనే చామదుంపలు పెట్టుకున్నాను అనమాట. సో చామదుంపలు కొద్దిగా సాల్ట్ వేసి 2 విజిల్స్ వరకు వేయించాను. సో 2 విజిల్స్ వేయించిన తర్వాత తొక్కలు తీసేసి కట్ చేసుకుని పక్కన ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేస్తే మనకి తడి అనేది లేకుండా ఒక ప్లేట్లో పెట్టేస్తే మనకి జిగురు అనేది లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత నేను మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని నేను ఫ్రై అనేది చేసుకుంటున్నాను. మనకు పోపులు అనేవి మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా మంచి స్మెల్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఫ్రైకి. సో ఎక్కువగా కరివేపాకు యాడ్ చేయండి, ఓకేనా. సో ఒకవేళ చామదుంపలు కుక్కర్లో కాకుండా నార్మల్గా బాయిల్ చేసుకున్న వాళ్ళైతే ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ చాక్ పెట్టి కానీ గుచ్చి చూడండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట కుక్ అయిందా లేదా అనేది. సో అంతేకాదండి, బాగా కుక్ చేశారంటే మాత్రం చామదుంపలు జిగురు వచ్చేస్తాయి, ఫ్రైకి అయితే పనికిరావు అన్నమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. సో చూసారు కదా, కొద్దిగా ఇందులో పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. సో ఫ్రై అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. కావాలంటే మీరు ఇందులో లెమన్ అది కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్లే. సో ఈ ఫ్రై అంతా అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మీరు లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకుంటే మీకు పుల్లగా ఉంటుందన్నమాట. సో స్పైసీనెస్, సాల్ట్ అది సరిపోయిందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఆల్రెడీ నేనైతే చామదుంపలు సాల్ట్ వేసి 2 విజిల్స్ అయితే వేయించాను, అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను సాల్ట్ వేయలేదేంటి అని మళ్ళీ కామెంట్ అది చేయకండి. సో చూసారు కదా, ఫైనల్గా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేకాదు రైస్లోకి కూడా మిక్స్ చేసుకుని తింటాను కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటన్న మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా నేను కూడా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే కనుక తప్పకుండా మీ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.